సో హరీష్ అన్న ఏమంటుండంటే 2 ఏళ్ల పాలనలో చేసింది ఏమి లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు అంటుండు హరీష్ రావు. 10 ఏళ్ల పాలన వాస్తవమే. 10 ఏళ్ల పాలన మాత్రం ఈ 2 ఏళ్ల వీళ్ళ స్కామ్ల గురించి చెప్పుకోవాల్సి వచ్చిన పరకైతే. 2 ఏళ్ల నుంచి నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ కి సంబంధించిన స్కామ్ ఏదో ఒకటి రాని రోజు ఉంటే నాకు చూపెట్టారు ఏదైనా ఒక పేపర్. చాలా చూస్తున్నా నేను. ప్రతిరోజు ఏదో ఒక రంగానికి సంబంధించిన అవినీతి. రేషన్ బియ్యం అంటావా, రేషన్ కార్డులు అంటావా, ప్రభుత్వ భూములు అంటావా, అసైన్డ్ భూములు అంటావా, లేకపోతే ఇంకోటి కాళేశ్వరం అంటావా, ఈ కార్ రేస్ అంటావా, ఫోన్ ట్యాపింగ్ అంటావా, ఇగో అసలు మొదలు పెట్టుకుని పోతే ప్రతిరోజు ఒక అవినీతి కథలే. 10 ఏళ్లలో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి సార్కి. కాంగ్రెస్కి 2 నెలలు ఏం లేవు. ఈ 3 ఏళ్లలో ఏమైనా దొరుకుతాయి కావచ్చు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ అంతట, పేర్లు పెట్టుకోవడం కాంగ్రెస్ తంతు అట. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదరా నాయన. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా. మీ జేబులకి వెళ్ళి తీసుకడుతురా ప్రాజెక్టులు? మీ ఫామ్ హౌస్ లో నీళ్లు పడడానికి కట్టుకుంటే మీ పైసలు అయిపోతాయి అవి. తెలంగాణ ప్రజల రక్తము, తెలంగాణ ప్రజల పైసలతోటి, వాళ్ళ సొమ్ముతోటి కట్టినటువంటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ అట, కాంగ్రెస్ అట. మా దృష్టిలో ప్రభుత్వాలు మాత్రమే. గత 10 ఏళ్లలో ఒక పార్టీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది. ఎన్నేళ్ళు మారినా మాకు ప్రభుత్వం చేసిందనే అంటాం. నీ సొమ్ము నీ మామ ఇంట్లోకేలో జేబులకేలో నీ జేబులకేలో చెప్పి పెట్టి కట్టిన ప్రాజెక్టులు కావవి. నీ భాగవతం అంతా చెప్తుంది కదా కవిత. ప్రాజెక్ట్ ఎట్లా మార్చినావు, ఏడా నీకు టెండర్లు ఎవరికి ఇచ్చినావు, నీకు కావాల్సిన ఏడా ప్రాజెక్టులకు పనులు పేపినావు, నీ టిప్పర్లు ఎన్ని నడిచినాయి, నీ లారీలు ఎన్ని నడిచినాయి, నీ జేసీబీలు ఎన్ని నడిచినాయి అందరికి ఎరికే. ఇట్లా కొత్త దుకాణం ఏం లేదు. వాళ్ళు కడితే వీళ్ళు క్రియేట్. ప్రభుత్వ సొమ్ము ఒక ప్రభుత్వం కట్టింది మధ్యలో ఆగిపోతే ఇంకో ప్రభుత్వం వచ్చి కంటిన్యూ చేస్తుంది. మీరు పివి నరసింహారావు హైవే అనుకుంటా, మీరు కట్టిందా అది? మీ మామ ఓపెన్ చేయగానే మీరు కట్టినట్టు అయిపోయింది అది? ఎప్పుడు పునాది పడ్డది దానికి? అట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇది డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని మీ మామ కేసీఆర్ చెప్పిండు. ఎప్పుడు నిజాంల కాలం నుంచి ఏదో ముందుకు పోతూనే ఉంది, నాకు పోతూనే ఉంటది. ఇలా మొన్నటిదాకా మీరు ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, మళ్ళీ మీరు రావచ్చు, ఇంకొకటి ఎవడో రావచ్చు. అది తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రాజెక్టులు. ఇక దాంట్లో ఎవరైనా అవినీతి చేస్తే అవినీతి గురించి మాట్లాడతాం మేము. సో ఇక్కడ 2 ఏళ్ల పాలన చేసింది ఏం లేదు, చెప్పుకునేందుకు ఏం లేదు. ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు, పేర్లు పెట్టుకోవడం కాంగ్రెస్ తంతు, క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ పాలనపై ఏది మాజీ మంత్రి హరీష్ రావు అంటుండే. ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్షల కోట్ల అప్పు, 7 లక్షల కోట్ల అప్పు చేసారు. ఇంత దిగజార్చింది మీరు కాదా? ఇక ఈ 2 ఏళ్లలో చేసింది క్రెడిట్ కొట్టేసింది ఏం లేదు. క్రెడిట్ అంటే ఏమవుతుంది, మీరు చేసినటువంటి అవినీతి క్రెడిట్ మీకే. కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు అడ్డగోలుగా ఇల్లు కట్టిపోయాను, లేదా నీళ్ళ ట్యాంక్ కట్టిపోయాను, దాని వినియోగం లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ నష్టం కదా. వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాల మీద. ఇది బీఆర్ఎస్ పార్టీ కట్టింది మేము పట్టించుకోమంటే మళ్ళీ నువ్వే ముత్తుకుంటావు. ఇక చూసినావా, మేము కట్టినా మరి రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు ఆ ప్రాజెక్ట్ అని మళ్ళీ దొంగేడు ప్లేట్ చేసి నువ్వే కదా. ప్రభుత్వాలు కట్టి అడవులో ఎక్కడెక్కడ కట్టి పడేసినాయి, వాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఇక ఆ విషయం అనేది తెలియక కాదు, కానీ ఏదో అట్లా మైక్ పట్టుకొని ముదర కొడుతుంటూ హరీష్ రావు.